పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ 2వ ఆగమన కాల ఆదివారాన్ని జరుపుకుంటూ ఉండగా క్రీస్తు రాకకై ఏ విధంగా సిద్ధపడాలి అనేటువంటి విషయాలను కొన్నిటిని మనం భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం. ఆ దినమునకై వేచి ఉండి దేవుని దృష్టిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండుటకు, ఆయనతో సౌమ్యముగా ఉండుటకును సాధ్యమైనంత వరకు ప్రయత్నింపుడు. నీతికి నిలయమగు కొత్త దివిని భూమిని దేవుడు వాగ్దానమునర్చెను. కనుక మనము వానికై వేచి ఉందము. పునీత పేతురు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 13వ వచనము 14వ వచనము. మహోన్నత స్థలంలో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహం నాకు పాత్రులగు వారికి సమాధానం కలుగునుగాక. క్రైస్తవుడు ప్రతి సంవత్సరం కన్నుల పండుగగా కాంతుల మధ్య కమ్మని పిండి వంటలతో నూతన వస్త్రములతో కళకళలాడుతూ సంతోషంతో జరుపుకునే పండుగ క్రిస్మస్. క్రిస్మస్ అనే శబ్దం వినగానే ఎక్కడ లేని ఆనందం హృదయాన్ని ఆవరిస్తుంది. సంవత్సరంలో ఆ ఒక్కరోజు పండుగ ప్రతి క్షణాన ఏదో సందర్భంలో మన మనసును ఆకట్టుకుంటూనే ఉంటుంది. క్రిస్మస్ సర్వమానవాళి సంబరాలతో సంతసించే రోజు. ఎందుకనగా సర్వమానవాళికి రక్షణ ప్రణాళిక రూపుదిద్దుకున్న గొప్ప రోజు ఆ రోజు. క్రిస్మస్ అనేది 2 పదాల కలయిక, క్రిప్టెస్ మరియు మాసే, అనగా క్రీస్తు పూజ లేక క్రీస్తు ఆరాధన. క్రీస్తుని కనుగొని పూజించి ఆరాధించే ప్రయత్నమే క్రిస్మస్. క్రిస్మస్ పూజ అంటే మానవ లోకాన్ని రక్షించటానికి మానవ రూపంలో జన్మించిన మహోన్నతుడైన దేవుని కుమారుడు. మాస్ అంటే పూజించటం, ఆరాధించటం అని అర్థం. క్రిస్మస్ అనగా పునీత అతనసియాస్ గారు చెప్పినట్లు మానవ పుత్రులను దైవపుత్రులుగా మార్చటానికి దైవపుత్రుడు నరపుత్రుడైన రోజు. అనగా దేవుడు పరలోకమును వదిలి మానవునిగా భూలోకంలో అవతరించిన రోజు. ఇంకో మాటలో చెప్పాలంటే కాలచక్రాన్ని క్రీస్తు పూర్వం మరియు క్రీస్తు శకం అని నిర్ణయించిన రోజు. బెత్లెహేము పురం ప్రపంచంలో మారుమ్రోగి ధన్యత సంతరించుకున్న రోజు. పవిత్ర గ్రంథం ప్రవక్తల ప్రవచనాలు నెరవేరిన రోజే ఈ క్రిస్మస్. క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి ఎలా సిద్ధపడాలి అనే ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. క్రిస్మస్ ముందు 4 వారాలకి తిరుసభ ఇచ్చే పేరు ఆగమన కాలం లేదా అడ్వెంట్. ఇది క్రిస్మస్ జరుపుకోవటానికి సిద్ధపడే సమయం. క్రీస్తు మొదటి రాకడ స్మారక చిహ్నం అయిన క్రిస్మస్ వేడుకలను మనం సిద్ధమవుతూ ఉన్నాం. కానీ చివరిలో ప్రభు 2వ రాకడ కోసం ఎదురు చూడటానికి మన మనసులను మరియు హృదయములను కూడా సిద్ధపరచుకోవాలి. నిజమే, ఆగమన కాలంలో మన జీవితంలో ప్రతిరోజు క్రీస్తును స్వాగతించే కొన్ని అలవాట్లు పెంపొందించుకోవడానికి మనకు గొప్ప అవకాశం తల్లి శ్రీ సభ ఏర్పాటు చేసింది. మన రక్షకుడైన యేసుక్రీస్తు రాకడ కొరకు మనం సంతోషకరమైన నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాం. ముఖ్యమైన విషయాలు ధ్యానించినట్లయితే, 1. దివ్య పూజా బలిలో రోజు పాల్గొనటం. దీనిని మనశుద్ధి అని అంటారు. మనం ప్రతిరోజు దివ్య పూజ బలిలో పాల్గొనడం ద్వారా మహోన్నతుడైన దేవుని మన జీవితంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం. 1 గంట ముందు లేవడం, శరీర శుద్ధి గావించుకోవడం, అనుకూలమైన ప్రార్థనకు ప్రేరేపించే దుస్తులు ధరించడం చాలా శ్రేయస్కరం. మనస్సునకు
పవిత్రపరచునది దివ్య ప్రసాదం. మన ఆత్మకు జీవాహారం, మధురపానం అని మరువకూడదు. అనుదినం స్వీకరించగలగాలి. రెండవది ఉపవాసం ఆచరించడం. దీన్నే దేహశుద్ధి అని కూడా అంటారు. స్వయాన యేసు ప్రభువే ఉపవాసం ఉన్నారు, అపోస్తులు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ప్రార్థన యొక్క శక్తివంతమైన రూపం అని మనకు పరిశుద్ధ గ్రంథం నుండి తెలుస్తూ ఉంది. ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి ఇది ఒక ప్రభావవంతమైన మార్గం అని పోప్ ఫ్రాన్సిస్ గారు సూచించారు. ఉపవాసం చేయటానికి అనేక మార్గాలు ఉన్నాయి. భోజనం మాత్రమే కాకుండా నిజమైన త్యాగక్రియలు చేయడం, మితమైన భోజనం, ఇష్టమైన భోజనాన్ని స్వస్తి పలకటం, మాంసాహారాన్ని దూరంగా ఉండటం, వెబ్సైట్లకు దూరంగా ఉండటం ద్వారా మన దేహం మన కంట్రోల్లో ఉంటుంది. దైవవాక్య పఠన ధ్యానానికి సహాయపడగలదు. 3. నిర్మలమైన హృదయం కలిగి ఉండటం. హృదయ శుద్ధి. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. క్రీస్తు పాపమునే వ్యాధికి మందునిచ్చే వైద్యుడు. మనిషిలో ఉన్న పెద్ద జబ్బు పాపం. అందుకే వ్యాధిగ్రస్తునికే కానీ వైద్యుడు మంచివానికి అవసరం లేదు కదా అని చెప్పి ఉన్నాడు. నేను పాపులను రక్షించుటకు వచ్చి ఉన్నాను అని క్రీస్తు ప్రభు పలికి ఉన్నారు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీకి పాపము నుంచి విముక్తినిచ్చి పుణ్యానికి దారి చూపించాడు. అన్యాయం అనే పాపంలో జీవిస్తున్న జక్కయ్యకు రక్షణ అనే పుణ్య వైపు నడిపించాడు. ఇలా క్రీస్తు రాక నిన్ను నన్ను దేవుని వైపు నడిపించటానికే. 4వది ఆతురతతో వేచి ఉండటం. వేగంగా సిద్ధపాటు. దీన్నే వేగశుద్ధి అని కూడా అనవచ్చు. ఆగమన కాలంలో చివరి దశలో ఉన్న మనకు ఆతురత కలిగి ఉండమని పునీత పౌలు గారు ప్రబోధిస్తూ ఉన్నారు. మనం పరలోక పౌరులం. దివి నుండి మనకు రక్షకుడు ప్రభువును అగు యేసుక్రీస్తు రాకకై మనము ఆతురతతో వేచి ఉండాలి. ఫిలిప్పీలకు రాయబడిన లేఖ 3వ అధ్యాయం 20వ వచనం. ఇంకా సమయం ఉంది అని కాలయాపన చేయక పాప సంకీర్తనమనే అభ్యంగనాన్ని స్వీకరించాలి. అందుకు తయారై పవిత్రుడైన దేవుని స్వీకరించగలం. 5వది హృదయపూర్వక ప్రార్థన కలిగి ఉండటం. ప్రార్థిస్తూ సిద్ధపాటు. ప్రార్థనా శుద్ధి అని కూడా మనం పిలవచ్చు. ప్రభువు త్వరలో విచ్చేయుచున్నాడు. విచారములను ఒడ్డున పెడదాం. గొప్ప బహుమానం పొందువారిగా ఎదురు చూడాలి. పరలోక బహుమానాన్ని పొందువారిగా మన ప్రార్థనలో అర్థించి విశ్వాసంతో వేచి ఉండాలి. మంచి కార్యాల్లో నిత్యం స్తుతిగానాలతో మన మనసులను నింపుకొని వేచి ఉండాలి. సత్యమనే పలకాలి. ఉదార స్వభావం కలిగి ఉండాలి. యథార్థంగా జీవించాలి. స్వచ్ఛమైన మాటలను సుందరమైన మనస్కులుగా గౌరవప్రదమైన జీవితం నిత్యం ఆశీర్వాదకరం అని గ్రహించి సిద్ధపడాలి. 6వది దాన ధర్మములు చేయటం. పుణ్యక్రియలు చేస్తూ సిద్ధపాటు. దీన్నే హస్తశుద్ధి అని కూడా అనవచ్చు. దాన ధర్మాలు పుణ్యక్రియలు గుట్టుగా గొప్పగా చేయాలి అని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. పేద సాధలే నా సంపద, వారికి సహాయం చేస్తే నాకు చేసినట్లే, అందుకు పరలోక బహుమానం సిద్ధం అని ప్రభువు నొక్కి వక్కాణించి ఉన్నారు. దాన ధర్మాలు చేయుటలో పొర్లకే గాక మన కుడి చేయునది ఎడమ చేతికి సైతం తెలియకుండానట్లు రహస్యంగా చేయమని ఆజ్ఞాపించారు. అందుకు తగిన బహుమానం సిద్ధంగా ఉంది అని మరువకూడదు సుమ. గమనించి సిద్ధపడడం ఆనందదాయకం. ఒక వ్యక్తి జన్మ
ఒక కుటుంబానికో, ఒక జాతికో, దేశానికో, ఒక మతానికో సంబంధించి ఉంటుంది. కానీ క్రీస్తు జన్మ మాత్రం సమస్త మానవాళికి సంబంధించింది. ఎందుకంటే క్రీస్తు పుట్టినప్పుడు గొల్లలు, జ్ఞానులు మాత్రమే కాదు, పరలోకము నుండి దేవుని దూతలు కూడా రక్షకుని చూడటానికి యత్నించారు. కనుక ఇది క్రైస్తవులకు సంబంధించిన పండుగ మాత్రమే కాదు. దానిని రుజువు చేస్తూ లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం, దేవమాత వారితో సమస్త ప్రజలందరూ పరమానందం కలిగించు శుభ సమాచారం మీకు వినిపించేదనెను. అంతేకాని ఫలానా మతానికి, జాతికి కానీ, దేశానికి కానీ అని చెప్పలేదు. ఎందుకన్నా జన్మించువాడు సమస్త మానవాళికి రక్షణ తీసుకువచ్చేవాడు కావున అందుకే ఏ సంబంధం లేని గొల్లలు, జ్ఞానులు క్రీస్తుని దర్శించి కానుకలిచ్చి పూజించి వెళ్ళారు. క్రిస్మస్ రోజున క్రీస్తును మన హృదయాల్లోనికి, గృహాల్లోనికి ఆహ్వానించి మనందరం సంతోషాన్ని కలిసి పంచుకోవాలి. అందుకై వేగరంతో సిద్ధపడదాం. దయగల దేవుడు ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మన హృదయాలను దర్శించుదురుగాక. ఆయన యొక్క దీవెనలు మన కుటుంబాలపై నిండుగా ఉండునుగాక. ఆమేన్.